అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అతుపాటి రాజేష్ అన్న వెనకల వైసీపీ పార్టీలో తిరుగుతానని చెప్పి మొన్న ఒకసారి గొడవ జరిగింది సార్. గొడవ జరిగినప్పుడు వాళ్ళని వెంబడించినామని చెప్పి సీనన్న దగ్గర తిరిగే మనుషులు సుమంత్, రియాజు, తేజ, ఇంకొక 6 మంది సార్, మొత్తం 10 మంది. నైట్ ఇంట్లో 1:30 మధ్య ఇంటికి వచ్చి నైట్ ఆల్రెడీ కాల్ చేసినారు సార్. మాట్లాడినాడు, మేము ఎట్టైనా సంపేదరు అది అని మాట్లాడితే నేనేం కాదని ఇంటికి వచ్చి పడుకున్నాను సార్. రాత్రి 12:30 మధ్యలో వచ్చి ఇంటి మీద పడినారు. నా చెల్లెల్ని, నా అమ్మను, మా నాన్న అందరిని కొట్టినారు సార్. మా మామకు నెత్తి బాగా కొట్టినారు. నన్ను మా మామ ప్రాణం అడ్డేసి నన్ను కాపాడుకున్నాడు సార్. మా అల్లుడు అబ్దుల్ రాజేష్ అన్న మీద గొడవకి పోయి అక్కడ వాళ్ళని వెంబడించి అక్కడ వాళ్ళు ఏదో కొంచెం భయభ్రాంతులు అయ్యి కూడా దాక్కున్నారని చెప్పేసి నైట్ 12:30 మధ్యలో సదరు వ్యక్తులు సీను వాళ్ళ బ్యాచ్ ఒక 10 మంది కలిసి ఇంటి మీదకి వచ్చారన్న. టీడీపీ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అక్కడ నా అల్లుడు అబ్దుల్ ఎక్కడ, వాళ్ళు వైసీపీ రాజేష్ యువసేన వాళ్ళ తోటి తిరుగుతున్నాడు వాడు అని చెప్పేసి ఏడున్నాడు అని చెప్తున్నారన్న. నేను పనుకుంటున్నట్టు నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టినారు. అబ్దుల్ని అయితే కాపాడుకోగలిగానన్న. ఇప్పుడు ఏ విధంగా భయభ్రాంతులు అవుతున్నారు నా ఇంట్లో, ఏ విధంగా వాళ్ళని ఓదార్చాలో కూడా అర్థం కావాల. నాకు ఈ విధంగా జరిగింది. ఇంట్లో వాళ్ళు వదిలేసి వచ్చానన్న. అక్కడ ఏ విధంగా ఉన్నారో ఏమో తెలియట్లేదన్న. కుక్కలు మరుగుతుంటే ఏ కుక్కలు మరుగుతుందని లేచిన సార్. లేకపోతే అమ్మా ఈ అబ్దుల్లా లింగిజాని అన్నారు సార్. అబ్దుల్లా లేడు ఇలానైనా అబ్దుల్లా అన్నా అంటానే సార్. పటాన్ని కొట్టారు సార్. వాసిని కట్టెలు తీసుకొని కొట్టారు. మా కొడుకుని కొడతాంటే నేను అడ్డం పోయినా సార్. నన్ను కూడా వెళ్ళి కొట్టారు సార్. మా అమ్మనే కడుపు పెట్టినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.